సార్. ఓకే చందు. ఓకే నెక్స్ట్ ఎవరో అడిగారు క్వశ్చన్. ఎవరు నాన్న? సార్ అదే సార్, ఎంబీఏలో ఏ కోర్స్ బాగుంటుంది సార్? ఎంబీఏలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఏమి అవును. అంటే దాంట్లో స్పెషలైజేషన్, ఎంబీఏ స్పెషలైజేషన్స్ నువ్వు కొట్టే వండర్ఫుల్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ ఎంబీఏ స్పెషలైజేషన్స్ ఒక్కసారి చూస్తే చాలా ఉన్నాయి. ఎంబీఏ కోర్సెస్ లో టాప్ ఎంబీఏ స్పెషలైజేషన్స్ అని ఇక్కడ చూడు. ఫస్ట్ది స్పెషలైజేషన్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్. ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ కనపడుతుందా? కనబడుతుంది సార్. బంగారు వాటర్ ఇవ్వ. ఓకే తర్వాత ఎంబీఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ఎం. ఎంబీఏ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, MBA in information technology, MBA in marketing management, MBA in rural management, MBA in event management, MBA in business analytics. ఇన్ని ఉన్నాయి ఆప్షన్స్. ఇక మీరు ఎంబీఏ చేయాలనుకుంటే టాప్ ఎంబీఏ కాలేజెస్ ఇన్ ఇండియా ఏమి ముఖ్యంగా ఈ ఎంబీఏకి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్. జేవియర్స్, ఎగ్జాట్ అంటాం, XAT, GMAT, CMAT, MAT, ATMA, IIFT, SNAP, ఇట్లా ఇవన్నీ అన్నమాట. సో మీకు టాపిక్ ఏది ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సరే నేను అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఎంబీఎస్ లో ఎంబీఏ ఫైనాన్స్ అని అనుకో, ఎంబీఏ ఫైనాన్స్ మీకు ఒకటి ఫైనాన్స్ అంటే అర్థం ఏంటంటే డబ్బు అన్నమాట. డబ్బు చిట్టమ్మా పెన్ అక్కడే ఉంది అనుకుంటా, తీసుకొస్తావు. ఎంబీఏ ఫైనాన్స్ అంటే ప్రతి వ్యాపార సంస్థకు తప్పనిసరిగా ఏం అవసరం అవుతుంది? ఖచ్చితంగా డబ్బు అవసరం అవుతుంది. సో డబ్బు ఒకటి కలెక్ట్ మొబిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబిలైజ్ చేయాలా అంటే మొబిలైజేషన్, యూటిలైజేషన్ ఇవి రెండు కూడా ఇంపార్టెంట్. ఓకే సో లెట్ మీ కాపీ దీస్ థింగ్స్. Let me just introduce these things. Okay, MBA finance kada. Wire chitama. ఫైనాన్స్ వింటున్నారా అందరూ? వింటున్నాం. ఓకే సో ఎంబీఏ ఫైనాన్స్ టోటల్ మీరు ఇది బాగా అబ్జర్వ్ చేస్తే ఎంబీఏలో 11 స్పెషలైజేషన్స్ ఉన్నాయి అని ఒక వెబ్సైట్ ద్వారా మనకు తెలిసింది. ఈ 11 స్పెషలైజేషన్స్ లో ఫైనాన్స్ అన్నమాట. ఫైనాన్స్ అంటే తెలుగులో విత్తం అంటాము, డబ్బును. అంటే ఒకటి మొబిలైజేషన్, మొబిలైజేషన్ అంటే మేనేజరు
ఈ ఎంబీఏ చేసిన ఫైనాన్స్ లో ఎంబీఏ చేసిన మేనేజరు డబ్బులు సేకరించడంలోను తర్వాత యూటిలైజేషన్ ఉపయోగించడంలోను సేకరించడం ఉపయోగించడం ఇందులో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఎట్లా సేకరించాలి అంటే షేర్స్ ద్వారా, డిబెంచర్స్ ద్వారా, లోన్స్ ద్వారా, బ్యాంక్ లోన్స్, ఇట్లా లోన్స్ ద్వారా. యూటిలైజేషన్ అంటే ఏమిట్లో యూటిలైజ్ చేస్తాము? ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ అన్నమాట, దాన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాము. ఇంకోటి వర్కింగ్ క్యాపిటల్ అంటే వ్యాపారం నిర్వహించడానికి, దీర్ఘకాలిక ఆస్తుల్లోనూ స్వల్పకాలిక కార్యనిర్వాహక వ్యవహారాలలోనూ మొబిలైజ్ చేసిన డబ్బును ఉపయోగించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి టోటల్ గా ఎంబీఏ ఫైనాన్స్ లో నేర్పిస్తారు. అది తెలుసుకోవాలా, దాన్ని బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేయాలి, అదనమాట. ఇక రెండోది వస్తే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే మానవ వనరుల నిర్వహణ. అంటే నువ్వు వ్యాపారం అంటేనే పీపుల్ అన్నమాట, బిజినెస్ అంటేనే. సో ఈ బిజినెస్ లో పీపుల్ రెండు రకాలు ఉంటారు. ఒకటి ఎంప్లాయీస్, ఇంకో కస్టమర్స్. సో నువ్వు ముఖ్యంగా నీ యొక్క ఎంప్లాయీస్ ని నువ్వు వాళ్ళ యొక్క టాలెంట్ ని, వాళ్ళ యొక్క స్కిల్స్ ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ పనిచేయించాలా. అందులో మొత్తం నాలెడ్జ్ అంతా ప్రొవైడ్ చేస్తారు ఎంబీఏ హెచ్ఆర్ఎం లో. ఇవి మీకు కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు K1 కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది ఆల్రెడీ. ఇప్పటికీ మీరు యాక్చువల్గా బ్యాంకింగ్ తీసుకున్నారు, అవునా? బ్యాంకింగ్ అనేది ఆప్షనల్ మీకు. సో 5th సెమ్ లో చూస్తే, 5th సెమ్ లో సెంట్రల్ బ్యాంకింగ్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్, కరెక్టేనా? 6th సెమ్ కి వచ్చేటప్పటికల్లా మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి, మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి, ఇట్లా తీసుకున్నారు. ఈ రకంగానే మీకు 3rd, 4th సెమ్ లో స్పెషలైజేషన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు ఏదైతే స్పెషలైజేషన్ తీసుకుంటున్నారో దాంట్లో ఇట్లా ఉంటాయి ఇది. సో ఆ రకంగా మీకు కొన్ని హెచ్ఆర్ఎం అన్నప్పుడు మొత్తం అన్ని హెచ్ఆర్ఎంఏ ఉండవు, కామన్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. మీరు కదా నేర్చుకున్నట్టు ఎకనామిక్స్, అకౌంటింగ్, ఇట్లా కామన్ సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి, అందరూ నేర్చుకుంటారు. కొన్ని ఎక్స్ట్రాగా ఒక సెమిస్టర్కి వచ్చి ఒక సబ్జెక్టు లేదా 2 సబ్జెక్టులు మీ స్పెషలైజేషన్ లో ఉంటాయన్నమాట. అంతేగాని మొత్తం ఎంబీఏ అంతా ఇవే ఉండవు, టోటల్ హెచ్ఆర్ఎం మీదే ఉండదు. ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ సబ్జెక్ట్ మీద, అది తేడా, అది గుర్తుపెట్టుకోండి మీరు. హెచ్ఆర్ఎం అంటే మేనేజింగ్ పీపుల్ అన్నమాట. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంబీఏలో. సో సమాచారాన్ని ఎట్లా మీరు నిర్వహించాలా, వ్యాపారానికి మనము దాన్ని ఏ రకంగా అన్వయించుకోవాలి అంటే కంప్యూటర్ టెక్నాలజీ అన్నమాట. టోటల్ గా ఇన్ఫర్మేషన్ ఎట్లా మేనేజ్ చేస్తూ అది సంస్థలో ఉండే ఎంప్లాయీస్ అందరికీ కరెక్ట్ టైంకి చేరవేసి రైట్ డెసిషన్ తీసుకునేకి హెల్ప్ కావాలా అనేది అన్నమాట. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంబీఏలో. ఇక లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అంటే లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్ట్ అన్నమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లాక్డౌన్ లో లాజిస్టిక్స్ విపరీతంగా బ్రేక్ డౌన్ అయిపోయింది. లాక్డౌన్ లో అంటే ఏమైంది, ఎక్కడికక్కడ వెహికల్స్ అన్ని కూడాను లాక్డౌన్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అన్నమాట. సో ఆగిపోయినప్పుడు కొన్ని ముఖ్యమైన సరుకులు ఎక్కడికక్కడ బ్రేకప్ అయిపోయినాయి. అయిపోవడం వల్ల మీకు దాని యొక్క పర్యావసనాలు చాలా విపరీతంగా ఉన్నాయి, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది.
ముఖ్యంగా రైతులు వాళ్ళ యొక్క పంటలు కరెక్ట్ టైం, ఎండాకాలంలో వచ్చే పంటలు, చాలా పంటలు, అరటి కావచ్చు, చిని కావచ్చు, రకరకాల పంటలన్నీ కూడాను ఏం జరిగింది, దే హ్యావ్ లాస్ట్ ఎంటైర్ క్రాప్. సేలలోనే, తోటల్లోనే అట్లే వదిలేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్. సో ఒక కంపెనీలో నువ్వు ఒక మేనేజర్గా లాజిస్టిక్స్ సంబంధించి నువ్వు ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ ని నువ్వు మేనేజ్ చేస్తావు అన్నమాట. అంటే కరెక్ట్ టైంకి వెహికల్స్ వచ్చి రా మెటీరియల్ కావచ్చు, లేదంటే రా మెటీరియల్ ద్వారా ఉత్పత్తి చేసిన ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కావచ్చు, వాటిని మళ్ళీ తిరిగి కస్టమర్స్ చేర్చడం కావచ్చు, వీటన్నిటిలోనూ చూసుకుంటావు అనమాట లాజిస్టిక్స్ అంటే. అది లాజిస్టిక్స్ అంటే. సో లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్. సో అందులో కూడాను ఎంబీఏ ఉంది. ఇక మీరు ఇన్నాళ్ళు మార్కెటింగ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ చదువుకున్నారు, ఓకేనా? సో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటే ఏమి? కస్టమర్కు ఒక వాల్యూనిచ్చి అతన్ని సాటిస్ఫై చేసి అతని నుంచి ప్రాఫిట్ పొందడమే మార్కెటింగ్ యొక్క ముఖ్య లక్ష్యం. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే టెల్లింగ్ అండ్ సెల్లింగ్ అంటే మన ప్రోడక్ట్ సర్వీసెస్ గురించి చెప్పడం, వాటిని అమ్మడం. సో అందులో మీరు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. అంటే సేల్స్ ఫోర్స్ అన్నమాట. ఎవరైతే వస్తువులు అమ్ముతారో వాళ్ళని సేల్స్ ఫోర్స్ అంటాము. ఈ సేల్స్ ఫోర్స్ అంతటికీ కూడా మీరు మోటివేట్ చేసి మార్కెటింగ్ లో ఎఫెక్టివ్ గా వాళ్ళు పనిచేసేటట్టు, వాళ్ళ నుంచి ఫలితం రాబట్టేటట్టు, మన యొక్క సేల్స్ వాల్యూమ్ పెరిగేటట్టు చూస్తారు. అది ఓకే. ఇక బిజినెస్ మేనేజ్మెంట్ అంటే జనరల్ బిజినెస్ మేనేజ్మెంట్, వ్యాపారాన్ని ఎట్లా నిర్వహించాలి అనేది జనరల్. ఇది కూడా స్పెషలైజేషనే. ఓకే, ఐ విల్ షేర్ దిస్ లింక్. మీరు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు చూసుకోవచ్చు. ఇక ఎంబీఏ ఇన్ రూరల్ మేనేజ్మెంట్, జనరల్ బిజినెస్ మేనేజ్మెంట్ కి సంబంధించి జనరల్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇక ఎంబీఏ ఇన్ రూరల్ మేనేజ్మెంట్. రూరల్ మేనేజ్మెంట్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే వివిధ రకాల వ్యవహారాలను నిర్వహించడానికి సంబంధించి కావచ్చు, ఓకేనా? అది స్వచ్ఛంద సంస్థలలో పనిచేయడం కావచ్చు, ఎన్జిఓస్ ఉంటాయి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఓకే, లేదా గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షించే సంస్థలో మీరు మేనేజర్గా ఉండొచ్చు. అంటే రూరల్ ఏరియాస్ లో ప్రజల యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకొని వాళ్ళతో కలిసి పని చేయడం కావచ్చు. వివిధ రకాలుగా రూరల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఎంబీఏ అంశాలు ఉంటాయి, వాటిలో ఎక్స్పర్ట్స్ అవుతాం. ఇక ఇది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఈ కోర్స్ ఎక్కడుందో దాన్ని చూసుకొని మీరు చేస్తే మంచి అవకాశాలు ఉన్నాయి. హెల్త్ కేర్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఎక్కడ చూసినా వైద్యం మెడికల్ కేర్. సో ఈ మెడికల్ కేర్ హెల్త్ కేర్ అన్నమాట. అంటే హెల్త్ కేర్ అంటే డాక్టర్స్ దగ్గర మీరు వర్క్ చేస్తారు. డాక్టర్స్ హాస్పిటల్ పెట్టుకొని ఉంటారు, ఆ హాస్పిటల్ని మీరు మేనేజ్ చేస్తారు మీ యొక్క టాలెంట్ తో. అంటే హాస్పిటల్లో ఎవరెవరు ఉంటారు? నర్సులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు,
వీళ్ళతో పాటు మిగతా స్టాఫ్ అంతా కూడా ఉంటుంది. వాళ్ళందరినీ కూడా మీరు మేనేజ్ చేస్తారు. ఇంకోటి హెల్త్ కేర్లో పేషెంట్స్ని మీరు ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఓకే. తర్వాత మీరు డాక్టర్స్ ఉంటారు, గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు ఉంటారు. ఆ డాక్టర్లు అందరితోనూ ఎంబీబీఎస్ డాక్టర్స్, ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్తో మీరు కాంటాక్ట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మీ దగ్గర ఎంబీబీఎస్ డాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎంబీబీఎస్ డాక్టర్లకు వాళ్ళ లెవెల్లో వైద్యం అందించలేకపోతే రెఫరల్ అన్నమాట, రెఫర్ చేసి మా హాస్పిటల్ రెఫర్ చేయండి అని మీరు ఆ డాక్టర్లతో పరిచయాలు పెంచుకుంటారు. ఆ విషయాలను ఏ మెయిన్ డాక్టర్ అయితే హాస్పిటల్ పెట్టాడో అతనికి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సో హెల్త్ కేర్ మేనేజ్ అదొక్కటే కాదు, పేషెంట్లకు సంబంధించి కూడాను నర్సెస్ కావచ్చు, ఎవరు ఎట్లా చూసుకుంటున్నారనే సూపర్వైజ్ చేసే అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయి. డాక్టర్లే కాదు, మేనేజర్గా ప్రతి ఫ్లోరు మీకు తెలుసు, పెద్ద పెద్ద హాస్పిటల్లో ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి, పెద్ద పెద్ద షాప్స్ లో ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి ఒక్కొక్క మేనేజర్ ఉంటాడు. ఆ ఫ్లోర్ నంతా చూసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో వైద్య రంగానికి సంబంధించి కూడా ఎంబీఏ, ఇది మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి హెల్త్ కేర్ లో, రైట్. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే, ఈవెంట్ అంటే ఒక బర్త్డే కావచ్చు, ఒక డెత్ డే కూడా కావచ్చు, ఒక ఎంగేజ్మెంట్ డే కావచ్చు, లేదంటే మ్యారేజ్ కావచ్చు. ఓకే, ఎన్నో రకాల ఫంక్షన్స్ ఇవి. ఆ ఫంక్షన్స్ కు పబ్లిక్ వస్తారు, గెస్ట్లంతా పిలిపిస్తాము. దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎక్కడి నుంచి, డెకరేషన్ నుంచి మొత్తం అంతా మనమే కాంట్రాక్ట్ తీసుకుంటాం. డెకరేషన్, స్టేజ్ డెకరేషన్, ఫుడ్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, తర్వాత స్నాక్స్, ఆ తర్వాత కస్టమర్లకు సర్వీస్, ఇవన్నీ కూడా ఈవెంట్ మొత్తం, ఆర్కెస్ట్రా, మ్యూజిక్. సో ఇందులో ఎట్లా మేనేజ్ చేయాలి ఒక ఈవెంట్ అనేది అంతా కూడా నేర్పిస్తారు, అదన్నమాట. ఓకే, తర్వాత ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఓకే, ఒక్క నిమిషం. ఏంటి ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటే? లెట్ మీ సీ దిస్. సో స్పెషలైజ్డ్ ఫీల్డ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటే, ఇది the process of delivering value to the end customer by improving productivity, quality, cost and turnaround time. సమయం ఆదా చేస్తూ, ఖర్చును ఆదా చేస్తూ, మంచి నాణ్యమైన మంచి ఉత్పత్తిని తుది వినియోగదారునికి అందించడమే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అన్నమాట. అంటే మొత్తం కార్యకలాప మొత్తం టోటల్ గా ఒక వ్యాపారాన్ని, అంటే ప్రొడక్షన్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఒక వస్తువు యొక్క ఉత్పత్తి కావచ్చు మరియు పంపిణీ కావచ్చు, ఎఫెక్టివ్ గా నిర్వహించడానికి సంబంధించి ఇందులో టీచ్ చేస్తారు. అది సబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆపరేషన్స్ రీసెర్చ్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఇట్లా సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మార్కెటింగ్ మేనేజ్మెంట్. ఓకే, ఇట్లా ఉంటాయి. సో మీరు ఆ లింక్ మీకు పంపిస్తాను, యూ జస్ట్ గో త్రూ దట్. ఓకే, నెక్స్ట్
బిజినెస్ అనలిటిక్స్. బిజినెస్ అనలిటిక్స్ నెక్స్ట్ ది. సో బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏమి? సో బిజినెస్ అనలిటిక్స్ అంటే టోటల్ గా వ్యాపారాన్ని విశ్లేషించడం. అంటే మొత్తం ఒక వ్యాపార సంస్థకు సంబంధించి ఏ రోజుకు ఆ రోజు పేజీల కొద్దీ సమాచారం వస్తుంటుంది. ఆ సమాచారాన్ని మన వ్యాపారానికి సంబంధించి ఏదైతే సరిపోతుందో అదే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్, ఈరోజు మా తమ్ముని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను నేను మార్నింగ్. వెళ్ళినప్పుడు పావని హాస్పిటల్ ఎగ్జాంపుల్, అక్కడ దాదాపుగా 100 పైన పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచే మనం ఎంతో సమాచారాన్ని సేకరించవచ్చు. అంటే వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ తో వచ్చారు, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన హాస్పిటల్ వైద్యం అందించగలుగుతుందా లేదా, ఎంతమంది ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయగలుగుతున్నాము, ఇదంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనాలిసిస్ చేస్తే 100 పేజీల పైనే అవుతుంది సమాచారం. సో ఆ సమాచారం అంతా సేకరించి వ్యాపారానికి సంబంధించి సమస్యలకు రియల్ గా ఎలాంటి మనం పరిష్కారాలు సూచిస్తామో ఆ పరిష్కారాలు సూచించడానికి సంబంధించిందే బిజినెస్ అనలిటిక్స్. ఇందులో మొత్తం స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్, ప్రిడిక్టివ్ అనాలిసిస్, ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో ముందుగానే ప్రిడిక్ట్ చేసి రైట్ ఇన్ఫర్మేషన్ ఇట్లా జరగవచ్చు అని మన పై అధికారులకు చెప్తాం. ఇంటెలిజెన్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఈ రకంగా మీకు వండర్ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ లింక్ పంపిస్తాను మీకు. మీరు ఏ సబ్జెక్టులు ఉన్నాయనేది కూడాను ఇందులో ఉంది. ఒకసారి మీరు జస్ట్ యు గో త్రూ దిస్. చూడండి, ఎంబీఏ ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ కి సంబంధించి టోటల్ గా యూటిలైజేషన్ అండ్ మొబిలైజేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్నమాట. వివిధ రకాల సబ్జెక్టులు. తర్వాత హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో మిగతా ఎంబీఏ సబ్జెక్టులతో పాటు ఇవి కూడా ఎక్స్ట్రా ఉంటాయి. ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్, పర్ఫార్మెన్స్ అప్రైజల్, ఎవరికి ఎంత శాలరీ ఇవ్వాలా, ఇట్లా ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్, ఇట్లా ఎక్సలెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంత కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఇది. దాన్ని బిజినెస్ కి ఎట్లా అడాప్ట్ చేస్తారనే సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి. ఇవి అందులో ఉండేటివి. లింక్ పంపిస్తాను, చూడండి మీరు. ఇది చూసి లాజిస్టిక్స్ చూడండి. చెప్పాను కదా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ అని. లాజిస్టిక్స్ అంటే మొత్తం ఇన్ని అంశాలు ఉంటాయి. సో వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు. కన్జ్యూమర్ బిహేవియర్ మార్కెటింగ్ మేనేజర్ లో, సర్వీస్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్, అనలిటికల్ మార్కెటింగ్. ఒక్కొక్క మీరు చదువుకుంటున్న క్వశ్చన్ లో ఒక్కొక్క సబ్ హెడింగ్ కు ఒక్కొక్క సబ్జెక్టే వచ్చేస్తాయి అన్నమాట. మార్కెటింగ్ ఛానల్ అనేది ఒక పేరా మీ సబ్జెక్ట్, మీ క్వశ్చన్లలో. ఇక్కడ అది సబ్జెక్ట్ గా ఉండిపోతుంది. రియల్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అదే బిజినెస్ మేనేజ్మెంట్ జనరల్ గా కస్టమర్స్, ఐడియాస్, టీమ్, ప్లానింగ్, సక్సెస్, జనరల్ ఎంబీఏ ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, తర్వాత రూరల్ మేనేజ్మెంట్, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రిసోర్సెస్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన రుణ సదుపాయాలు కావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది వ్యాపారాలు చేయాలనుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కావచ్చు, అగ్రి బిజినెస్ కావచ్చు. ఇవన్నీ రూరల్ మేనేజ్మెంట్. హెల్త్ కేర్ అంటే ఇంకా హాస్పిటల్ సంబంధించి. ఇవి సబ్జెక్ట్స్. ఓకే, ఈవెంట్ మేనేజ్మెంట్,
ఫంక్షన్స్ని ఏర్పాటు చేసి కోఆర్డినేట్ చేయడం, అన్నిటినీ క్యాటరింగ్, అడ్వర్టైజింగ్, డెకరేషన్, ఇది తర్వాత ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అయిపోయింది, బిజినెస్ అనలిటిక్స్. ఓకే స్టూడెంట్స్, I will share this link. You just go through and try to understand the concepts